మనమైతే ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక జాతీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీ భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ఇండియన్‌గా, ఒక ఇండియన్ రాజకీయ పార్టీ ఎలా ఉండాలో అలా పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని అయితే ఢిల్లీ వేదికగా ఆయన ప్రారంభించబోతున్నారని చెప్పాలి. సేనా దళ్ అనేటువంటి ఒక విభాగాన్ని ఢిల్లీ వేదికగా దేశానికి పరిచయం చేయబోతున్నారని కూడా చెప్పాలి. అంటే సాధారణంగా ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో సాంప్రదాయ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక కులాన్ని తిట్టాలంటే అదే కులానికి సంబంధించిన వ్యక్తులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిపిస్తూ ఉంటారు. ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను విమర్శించాలంటే అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ ఉంటారు. కానీ ద ఫస్ట్ టైం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త అధ్యాయానికి, అంటే ఒక ఎస్సీలకి, ఒక మాలా మాదిగలకి ఏదన్నా ఇబ్బంది వస్తే, ఒక అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి కొంతమంది అటు కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు, వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి తప్పు జరిగింది, వాళ్ళ అండగా మేము ఉంటాము అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఒక సాంప్రదాయాన్ని, సరికొత్త సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారని చెప్పాలి. అలాగే ఒక క్రిస్టియన్స్కి ఏదైనా ఇబ్బంది వస్తే అలా హిందువులు వచ్చి నిలబడతారు. అలాగే హిందువులకి ఏదైనా ఇబ్బంది వస్తే ఒక క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వచ్చి నిలబడతారు. సో ఒక సరికొత్త వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాల్లోనే ఉంది. కులాన్ని మతాలని కలిపేటువంటి సిద్ధాంతం. దాంట్లో భాగంగా ఒక సేనాదళ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 3 రోజుల పాటు కార్యక్రమం అయితే ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి ఒక సూచనలు ఈ దేశానికి ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అంటే తెలంగాణలో జరిగినటువంటి రీసెంట్ ఇష్యూస్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక చిన్న కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈ సేనాదళం అనేటువంటి ఈ విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా పరిచయం చేయాలనేటువంటి, అసలు ఎందుకు ఈ విభాగం పెట్టాల్సి వచ్చింది, ఇలాంటి విభాగం యొక్క స్థితిగతులు ఏంటి, ఏం చేయబోతుంది అనేటువంటిది కూడా ప్రధాని మోదీ గారికి వివరించబోతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తోంది. ఏదైనా ఈ 3 రోజులకు సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో అటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, కేరళ నుంచి కూడా అనేక మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ ఢిల్లీ వేదికగా తీసుకొచ్చి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా మనకందరికీ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.